అది ఇందాక మన సార్ చెప్పినట్టు ఆయన మూడు ఆయనకు కొంచెం చిరాకు ఉంటే నథింగ్ డూయింగ్, చాలా రోజుల తర్వాత వచ్చాడు కదా సాయంకాలం దాకా ఈయన చూడాలనుకుంటున్నాను కూర్చోమని చెప్పండి అంటారు. ఎగ్జాక్ట్లీ అంతే కదా. గౌతమ్ సవాంగ్ గారినే ఉదయం నుంచి సాయంత్రం దాకా కోర్టులో నిలబెట్టిన సందర్భం చూసాం కదా ఏపీ హైకోర్టులో. ఏం పట్టాలి యా ఇప్పుడు జడ్జి గారు తలుచుకుంటే నేను ఈ కేసు 4ంటికి నేను వింటానే అంటే మనం చేసేది ఏం లేదండి. ఇప్పుడు ఇవాళ నాకు తెలిసి ఇది పబ్లిక్ డొమైన్ లోకి వచ్చిన తర్వాత గౌరవ న్యాయమూర్తుల దృష్టిలో కూడా వెళ్తుంది. కాబట్టి ఇది జడ్జి గారు కనుక సీరియస్ గా పరిగణలోకి తీసుకుంటే పనిష్మెంట్ గా సాయంత్రం వరకు ఉంచోబెట్టచ్చు కోర్టులో. ఆ అధికారం ఆయనకు ఉంది. మనం కోర్టుకు ఒకసారి వెళ్ళిన తర్వాత ఈ నా ముహూర్తం బాగాలేదు అమావాస్య వచ్చేస్తుందనో లేదా ఇంకోటనో ఈ టైంకి అనండి నేను ముహూర్తం పెట్టుకుని వచ్చానంటే కుదరదు. అది సమస్య లేదు. అది ఇప్పుడు ఈయన గతంలో 2019 ముఖ్యమంత్రి అయ్యే ముందు వరకు కూడా పాదయాత్రలో ఉన్నప్పుడు కూడా గురువారం సాయంత్రానికి జంప్ అయ్యి ఇక్కడ శుక్రవారం కోర్టు చూసుకుని మధ్యాహ్నం ఇంట్లో బిర్యానీ తిని కాసేపు పడుకుని విశ్రాంతి తీసుకుని మళ్ళీ వెళ్ళేవాడు. మీకు తెలుసా ఈ కోర్టు పేరుతో వాళ్ళు ఒక రోజు విశ్రాంతి కదా పాదయాత్రగా ఆ రోజున. ఏదో తిండి తింటారు కానీ బిర్యానీ తింటాడని భలే చెప్తారండి. సరే ఇప్పుడు మన ఆ విషయంలో ప్యాలెస్ లగ్జరీలు మామూలుగా ఉంటాయండి, అట్లా ఏం తగ్గేదే లేదు మనోడు. సరే ఇప్పుడు ఆ రకంగా అలవాటైన శరీరమే అది. కోర్టు హాల్లో నుంచోవటానికి అలవాటైన బాడీ అది, ఏం కొత్త కాదు. ఆ తర్వాత ఏదో నేను ముఖ్యమంత్రిని అయిపోయాను చాలా బిజీ బాబు చాలా బిజీ అని చెప్పి బిల్డప్లు ఇచ్చి రాకుండా ఎగ్గొట్టాడు. ఇప్పుడు ఏం బిజీ అండి, అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదు కదా, కనీసం ఎమ్మెల్యేగా కూడా పనిచేయట్లా. ప్యాలెస్లో తిని పడుకోవడం తప్పితే ఏం పని ఉంది బాబుకి? రావచ్చు, బ్రహ్మాండంగా రావచ్చు. ఇప్పుడు ఈయన చించేసి పొడి చేసే పనులు ఏం లేవు ఆయనకి. కనీసం యాజ్ అన్ ఎమ్మెల్యే కూడా, యాజ్ అన్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా కూడా పనిచేయట్లా ఈయన. కాబట్టి ఫుల్ ఖాళీ. ఖచ్చితంగా చక్కగా రోజు వచ్చి కూడా కోర్టులో నుంచినంత టైం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్